హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు మనం అమరావతిలో ల్యాండ్స్ తీసుకుంటున్నాం కదా. అందరూ ప్రతి ఒక్కళ్ళు పూలింగ్ అంటే ఏంటి, నాన్ పూలింగ్ అంటే ఏంటి, అప్రూవ్డ్ అంటే ఏంటి, సిఆర్డీ అప్రూవ్డ్ అంటే ఏంటి, నాన్ అప్రూవ్డ్ అంటే ఏంటి అని ఈ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారండి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది. అందుకనే నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు ఒక అవగాహన అయితే వస్తుంది దీని మీద. ఇది అయితే స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్గా పూలింగ్ అనేది ఎవరైతే రైతులు 29 విలేజెస్లో ఉన్న రైతులు స్వచ్ఛందంగా మనకి రాజధానికి ల్యాండ్ ఇచ్చారో దీన్ని పూలింగ్ ల్యాండ్స్ అంటారండి. ఈ 29 గ్రామాలని మీరు నెట్లో కొట్టారంటే వచ్చేస్తాయి మీకు ఏవే పూలింగ్లో ఉన్నాయి అనేది. వీటిల్లో మాత్రం మనం లేఅవుట్ అనేది వేయడానికి పర్మిషన్ లేదు. ఇది ఓన్లీ గవర్నమెంట్ ల్యాండ్స్. సో రైతుల దగ్గర మాత్రమే, అయితే బ్రోకర్ దగ్గర నుంచి అయినా సరే మీరు కొనుగోలు చేసుకోవచ్చు. బట్ డైరెక్ట్ యాక్సెస్ ఓన్లీ కస్టమర్తో మాత్రమే వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇది ప్రాసెస్. ఇది కాకుండా నాన్ పూలింగ్ అంటే 29 గ్రామాలను ఆనుకుని ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలు ఏవైతే వేరే గ్రామాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నాన్ పూలింగ్ ల్యాండ్స్ అంటారు. ఇక్కడ మనం లేఅవుట్స్ బయట మనం మార్కెట్లో మనం రియల్ ఎస్టేట్ ఆఫీసులు కానీ అయినా సరే వేయడానికి ఇక్కడ మనం పర్మిషన్ తీసుకొచ్చుకోవచ్చు అనమాట. ఇలా ఉన్నటువంటి ఈ గ్రామాల్లో సిఆర్డిఏ అప్రూవ్డ్ ప్లాట్స్ అంటే ఓన్లీ మనం పర్మిషన్ పెడతాం ఏదైతే అది మనకు అప్రూవల్ అవుతుందో అప్పుడు 40 ఫీట్ రోడ్స్, ట్యాంక్, ప్లాంటేషన్, చుట్టూరు ప్రహరీ ఇవన్నీ ఇచ్చి మీకు లోన్ ఫెసిలిటీ కూడా కల్పించేటువంటి దాన్ని సిఆర్డిఏ అప్రూవ్డ్ వెంచర్ అంటారు. అలా కాకుండా ఏదైతే జస్ట్ ఒక మిడిల్లో ఒక 30 ఫీట్ రోడ్డు వదిలేసి ల్యాండ్ కన్వర్షన్ చేసేసి చుట్టూరు ఫెన్సింగ్ వేసి అమ్ముతారో వీటిని నాన్ అప్రూవ్డ్ లేఅవుట్స్ లేదా నాన్ లేఅవుట్లు అంటారు. అంటే అఫీషియల్గా పర్మిషన్ తీసుకొచ్చి ఇచ్చే వాటిని సిఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్స్ అంటారు. వాటికి నామ్స్ ప్రకారం మాత్రమే మనం లేఅవుట్లు వేయాలి. అట్లా కాకుండా జస్ట్ ఏమీ ఉండదు, ల్యాండ్ని కన్వర్షన్ చేసేసి ఒక చిన్న రోడ్ లాగా కొట్టేసి ఇచ్చేస్తే కనుక దాన్ని నాన్ లేఅవుట్ లేదా నాన్ అప్రూవ్డ్ లేఅవుట్ అంటారనమాట. ఈ డిఫరెన్స్ మీకు తెలిసింది అనుకుంటున్నాను. ఎవరు ఎట్లా అయినా కొనుక్కోవచ్చండి, బట్ ఈ డిఫరెన్స్ మీకు తెలిస్తే కనుక ఒక అవగాహన అనేది ఉంటుంది. సో ఇట్లాంటి సమాచారాన్ని మీకు ఇంకా నేను ఫర్దర్గా ప్రతిదీ అందిస్తూ ఉంటాను. సో రాజధానిలో ఏమన్నా ప్లాట్స్ గురించి కావాలంటే కనుక నా నెంబర్కి కాల్ చేయగలరు.